హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 56. భార్యని పెద్ద కొడుకుని తన రూమ్లో పిలిపించుకుని డోర్ బిగించి సాగర్ పెళ్లి గురించి రంగనాథ్ గారు చెప్పింది వాళ్ళతో చెప్పాడు కోటయ్య. సుధాకర్కి వేద నోరు తెరిచే ఛాన్స్ లేకుండా తనే తమ్ముడు భార్య అయినందుకు సంతోషం కలిగింది. అంతలోనే ఏ కమిట్మెంట్ లేకుండా పెళ్లి జరిగింది కాబట్టి రంగనాథ్ గారు కట్నంగా ఏం ఇవ్వరేమో అని డౌట్ వచ్చి అదే విషయాన్ని తండ్రిని అడిగాడు సుధాకర్. మనం వాళ్ళ దగ్గర తగ్గితే అలాగే ఎగ్గొడతారు, కానీ మనం బెట్టు చేసి వాళ్ళే దిగొచ్చేలా చేయాలి. నీ తమ్ముడు మనకు అడ్డు రాకుండా నువ్వే చూసుకో. మన చేతికి కట్నం వస్తేనే నీకు రాజకీయాలకి ఖర్చు పెట్టడానికి పెట్టుబడి ఉండేది అన్నాడు కోటయ్య. అదంతా నేను చూసుకుంటాను నాన్న, మీరు ఆ రంగనాథ్ గారితో మాట్లాడండి అన్నాడు సుధాకర్. వేద సాగర్కి సోఫా చూపించి అతని పక్కన కూర్చొని, చూడండి సాగర్, మీరు ఈ పెళ్లి కోసం ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వెంటనే ఈ పెళ్లిని రద్దు చేయమంటే మా నాన్న తట్టుకోలేరు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మనం మ్యూచువల్ అండర్స్టాండ్తో డైవర్స్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నేను మిమ్మల్ని ఏ విషయంలోనూ డిస్టర్బ్ చేయను. మనం ఫ్రెండ్స్లో ఉందాం, ఏమంటారు అని అడిగింది వేద. సాగర్కి కూడా వేద చెప్పింది సబబుగా అనిపించింది. సరే, కానీ మనల్ని నిజమైన భార్యాభర్తలుగా భావించి మీ వాళ్ళు ఆచారాలు అది ఇది అని ఏం చేయకుండా చూసే బాధ్యత నీదే అని కండిషన్ పెట్టాడు సాగర్. వేద నవ్వి, సరే, అదంతా నేను చూసుకుంటాను అంటూ ఆమెకి మాట ఇవ్వడంతో సాగర్కి అప్పుడు కాస్త రిలాక్స్గా అనిపించింది. కోటయ్య ఫ్యామిలీ తెల్లవారేసరికి వేద పుట్టింటికి చేరిపోయారు. రంగనాథ్, రుక్మిణమ్మలకు వాళ్ళు దురాశపరులని మొదటే అర్థం అవ్వడంతో సాగర్ మంచివాడు కాబట్టి తమ బిడ్డ అతనితో సంతోషంగా ఉంటుందని భరోసా కలగడంతో ఆ పెళ్లి దైవ నిర్ణయంగా భావించి పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు సాంప్రదాయంగా చేయడానికి నిర్ణయించుకుని వియ్యంకుల్ని పిలిపించారు. కోటయ్య ఫ్యామిలీ రంగనాథ్ గారి ముందు ఆ పెళ్లి తమకంతగా ఇష్టం లేనట్టు, ఎలాగో పెళ్లి జరిగిపోయింది కాబట్టి తప్పక వాళ్ళు కూడా అంగీకరించినట్టు బిల్డప్లు ఇచ్చారు. చూడండి, మాకు ఉంది మా వేద ఒక్కతే, కాబట్టి తనకొచ్చిన భర్త ఇల్లరికం ఉండాలని మేము మొదటి నుండి భావించాం. మీకు సంబంధం చెప్పినప్పుడు ఇదే విషయం చెప్పాం కదా. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని, మన ప్రమేయం లేకుండానే మన పిల్లల పెళ్ళి అనుకోకుండా ఆ భగవంతుడి సమక్షంలో జరిగిపోయింది. కానీ మేము మా అల్లుడిని మా దగ్గరే అంటే ఫారెన్ తీసుకెళ్ళి మా కంపెనీల వ్యవహారాలు అతనికి అప్పగించాలని అనుకుంటున్నాం. నేను అప్పటిదాకా సాగర్తో ఈ విషయం చెప్పలేదు. అతని తల్లిదండ్రులుగా మీ అంగీకారం కూడా కావాలి కాబట్టి ముందుగా ఈ విషయం మీకే చెప్తున్నాను అన్నారాయన. కోటయ్యకి సుధాకర్కి తమ చేతికి రావాల్సిన డబ్బు రాదేమో అనే భావన మెదిలి ఎలాగోలా వాళ్ళ నుండి ఎంతో కొంత లాభాలని భావించారు. బావగారు, మీరు చెప్పింది కరెక్టే, కానీ మేము మా సాగర్ చదువు కోసం, వాడి మంచి భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ వాడిని చదివించేంత వాడిని చేశాం అంటూ కోటయ్య డబ్బు కోసం అడగబోతూ ఉండగా వాళ్ళ మాటలు మొదటి నుండి వింటున్న సాగర్కి వాళ్ళ ఉద్దేశం అర్థమై తన కోసం తండ్రి ఖర్చు చేసింది లెక్క కొడుతుంటే విరక్తిగా చూస్తూ, తాను సంపాదించింది ఇస్తాను, కానీ అందుకోసం వీళ్ళ దగ్గర మనీ తీసుకుంటే వేదతో విడిపోయాక వాళ్ళకి ఏం మొహం పెట్టుకుని ఎదురుపడాలని ఆలోచించి అడ్డుపడ్డాడు తండ్రి డబ్బు అడగకముందే. మావయ్య, నాన్న నా కోసం పడిన కష్టానికి నేను చాలా రుణపడిపోయాను. మా నాన్నకు సంబంధించినంత వరకు కొడుకులే ఆయన ఆస్తి. ఎప్పుడూ డబ్బు కోసం ఆలోచించలేదు. అందుకే మీరిలా మీ ఆస్తులకి మీ బిజినెస్లకి నన్ను వారసుని చేయడం నాన్నకు నచ్చలేదనుకుంటాను. ప్లీజ్, నాకు కూడా ఇష్టం లేదు మావయ్య. మీకు నా టాలెంట్ ఏంటో తెలీదు. కేవలం నేను మీ అమ్మాయి మెడలో తాళి కట్టాననే కారణంతో వేల మంది భవిష్యత్తుని గుడ్డిగా నా చేతిలోకి పట్టకండి. కొన్ని రోజులు నేను జాబ్ చేసి అనుభవం సంపాదించాక నేను సమర్థుడిని అనే నమ్మకం ఏర్పడిన తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇప్పుడొద్దు. మా నాన్న కూడా ఇదే చెప్తారు, అంతే కదా నాన్న అని నవ్వుతూనే చూపులతో కాల్ చేసేలా చూస్తూ తండ్రిని అన్నయ్యని అడిగాడు సాగర్. కొడుకు అడ్డుపడ్డంతో కోటయ్యకి కోపం వస్తున్నా వాళ్ళ ముందు బయటపడలేక, అది కాదు సాగర్ నేను అనేది అంటూ కోటయ్య ఏదో చెప్పబోతే వేద అక్కడికి వస్తూ, నాన్న, సాగర్ గారి అభిప్రాయం నాకు నచ్చింది, అలానే చేయండి అని స్థిరంగా చెప్పింది. ఇక కోటయ్యకి మాట్లాడే ఛాన్స్ పోయింది. నోటిదాకా వచ్చింది చేజారిపోయిందని సుధాకర్కి కూడా తమ్ముడి మీద, మరదలి మీద పీకల దాకా కోపం వచ్చినా ఏం చేయలేక మౌనం వహించాడు. కావేరి భర్త చెవిలో, ఏమండి, ఇప్పుడు కాకపోతే ఓ 6 నెలల తర్వాతైనా ఏదో ఒకటి చెప్పి వాడి దగ్గర నుండి మనీ లాగడం ఎంత పని చెప్పండి. ఆ సంగతి నాకు వదిలేండి, ఇప్పుడు వాళ్ళ ఇష్టమే మన ఇష్టం అన్నట్టు ఉండండి అని నచ్చజెప్పింది. భార్య టాలెంట్ తెలిసిన కోటయ్య సరే అని లేని ఆనందాన్ని పైకి నటిస్తూ వాళ్ళ పెళ్లిని తాము కూడా అంగీకరించినట్టు ఒప్పుకుని
తమ ఇంటికి కొడుకు కోడల్ని తీసుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేయడానికి ఫంక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పి బయలుదేరారు. సాగర్కి అస్సలు ఇష్టం లేదు ఆ ఫంక్షన్. ఇప్పుడొద్దంటే అందరికీ అనుమానం వస్తుందని వేదనే సాగర్ నోరు మూయించింది. అలా ఇష్టం లేకపోయినా సాగర్ వేదల పెళ్లి రిసెప్షన్ కూడా జరిగిపోయింది. సత్యకు ఆ విషయం కూడా సాగర్ కొలీగ్స్ ద్వారా తెలిసి సాగర్ స్వార్థపరుడని అతని మీద మరింత కోపాన్ని పెంచుకుంది సత్య. అలా వాళ్ళ పెళ్లి జరిగి వేద తన స్టడీస్ కంప్లీట్ చేయడం కోసం ఇక్కడే ఉండిపోయింది. రంగనాథ్ గారు రుక్మిణమ్మ తిరిగి ఫారిన్ వెళ్ళిపోయారు. వేదకి తోడుగా సాగర్ ఉన్నాడనే భరోసాతో వాళ్ళు నిశ్చింతగా వెళ్ళగలిగారు. రంగనాథ్ గారు వెళ్లే ముందు సాగర్ నొప్పించి తన ఫ్రెండ్ కంపెనీలో హై పొజిషన్ జాబ్లో జాయిన్ చేయించారు. ఎందుకంటే శుభ లేదన్న బాధలో అతను టైంకి ఆఫీస్కి వెళ్ళక వర్క్ కాన్సన్ట్రేషన్గా చేయడం లేదని ఆ కంపెనీ సాగర్ని జాబ్లో నుండి తీసేసింది. సాగర్ కొత్తగా వెళ్ళిన కంపెనీలో సత్య కూడా కొత్తగా జాయిన్ అయింది. సాగర్ అక్కడ సత్యని చూసి పలకరించాడు, కానీ ఆమె అతన్ని కోపంగా చూసి అవాయిడ్ చేసి వెళ్ళిపోయింది సత్య. సాగర్కి సత్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాలేదు. ఈ మధ్య వేదతో అన్ని విషయాలు ఫ్రెండ్లీగా షేర్ చేసుకునే సాగర్ ఆ విషయాన్ని కూడా చెప్పి బాధపడ్డాడు. వేద ఆలోచిస్తూ, ఒకవేళ తనకి మన పెళ్లి విషయం తెలిసి తన ప్రాణ స్నేహితురాల్ని మీరు మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకున్నారని కోపంగా ఉందేమో సాగర్ అని చెప్పింది వేద. సాగర్ కూడా ఆలోచిస్తూ, బహుశా అది కూడా నిజమే కావచ్చు, కానీ తను నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే జరిగింది చెప్తాను కదా అని బాధగా అన్నాడు సాగర్. పోనీ మరోసారి ట్రై చేయండి అంది వేద. ఆ మరుసటి రోజు ఆఫీస్లో లంచ్ టైంలో అందరూ క్యాంటీన్కి వెళ్ళినా సత్య ఇంకా వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి హాయ్ సత్య అని పలకరించాడు సాగర్. సాగర్ గొంతు వినగానే తలెత్తి చూస్తూ కోపంగా ఏం కావాలి అని పదునుగా అడిగింది సత్య. ఏమైంది సత్య, ఎందుకు నన్ను చూసిన ప్రతిసారి అంత కోపంగా ఉంటున్నావు? నేనేం తప్పు చేశాను అని బాధగా అడిగాడు సాగర్. ఏం చేసావో నీకు తెలీదా? ఆ పిచ్చిది శుభ నువ్వు మంచోడవని నిన్ను గుడ్డిగా నమ్మి మోసపోయింది, కానీ నేనా తప్పు చేయను, అందుకే నీకు దూరంగా ఉంటున్నాను అని ఆవేశంగా అంది సత్య. ఏం మాట్లాడుతున్నావు సత్య? నేను నా శుభాన్ని మోసం చేశానా అని కోపంగా అడిగాడు సాగర్. ఏంటి, నిజం చెప్తే మండుతుందా అని వెటకారంగా అడిగింది సత్య అతన్ని. అసలు నా గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు సత్య అని అసహనంగా చూసిన సాగర్ని కోపంగా చూస్తూ, నీ గురించి నాకు కొత్తగా ఏం తెలియాలి? ప్రేమిస్తున్నా నీకు దూరంగా ఉండలేనని నీ వాళ్ళందరినీ వదులుకుని వచ్చావని శుభని నమ్మించి దాన్ని దొంగతనంగా పెళ్లి చేసుకున్నావు. దాని మీద మోజు తీరేదాకా కాపురం చేశావు, తర్వాత దాన్ని మాయించేశావు అని కోపంగా అంటున్న సత్య మాటలకి సాగర్ భరించలేక, షటప్ సత్య, వింటున్నా కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. నేను నా శుభాన్ని మాయం చేయడం ఏంటి? నీకు తెలీదా నేను నా శుభాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నానో అని కోపంగా అడిగాడు సాగర్. మీరేమీ చెయ్యకపోతే ఉన్నట్టుండది ఎందుకు నీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత కనపడకుండా పోతుంది అని తను కూడా అంతే కోపంగా అరిచింది సత్య. సత్య, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ప్రామిస్గా చెప్తున్నాను, నా శుభని నేనేమీ అనలేదు. తను ఎందుకు వెళ్ళిపోయింది, ఏమైంది అస్సలు అర్థమే కావడం లేదురా. నా శుభ చచ్చిపోయిందని మా అన్నయ్య చెప్పాడు, కానీ తను ఎక్కడో బ్రతికే ఉందని నా మనసు చెప్తుంది. ప్లీజ్ నువ్వు అనుకునేలా నేను శుభని వాడుకుని అవసరం తీరగానే వదిలేశానని అనుకు సత్య. నా శుభయే నా ప్రాణం అని ఎమోషనల్గా చెప్పాడు సాగర్. ఓహో, అందుకేనా అది కనపడకుండా పోయిందని నెల తిరగకముందే మరో పెళ్లి చేసుకున్నావు? బాగా డబ్బున్న అమ్మాయిని చేసుకున్నావంట కదా. మీ అన్నయ్యకి ఎలా తెలుసు మా శుభ చనిపోయిందని? ఒకవేళ వాళ్ళే అడ్డుగా ఉందని తనని చంపేశారేమో. నీకు మరో పెళ్లి చేస్తే కట్నం బాగా వస్తుందని. మీరంతా డబ్బు మనుషులు, అందుకే శుభ అనాథని వదిలించుకున్నారు, ఇప్పుడు ఏకంగా చంపేశారు అంటూ అతన్ని అసహ్యంగా చూస్తూ సాగర్ పిలుస్తూ తనకి నచ్చ చెప్పాలని చూసినా వినకుండా వాష్రూమ్కి వెళ్ళిపోయింది సత్య. సత్యకి శుభ చనిపోయిందని సాగర్ చెప్పగానే ఏడుపొచ్చేస్తుంది. శుభతో తన ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు, కొన్ని ఇయర్స్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, కలిసి మెలిసి ప్రాణంగా మెలిగారు. ప్రేమ పెళ్ళి అంటూ సాగర్ తన జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు తనని ప్రాణాలతో లేకుండా చేశాడని సాగర్ని అసహ్యించుకుంటూ కాసేపు అక్కడే గడిపేసి తిరిగి తన సీట్లోకి వచ్చింది సత్య. తన సిస్టమ్ ముందు రెపరెపలాడుతున్న పేపర్ చూసి అది సాగర్ రాశాడని అర్థమై పారేయబోయి ఆగింది సత్య. సాగర్ రాసిన లెటర్లో నేను 6 నెలల తర్వాత నాకు విడాకులు ఇవ్వబోతున్నాననే వర్డ్ కనపడి పూర్తిగా లెటర్ చదివింది సత్య. సత్య,
నేను కావాలని నా పెళ్లి చేసుకోలేదు మా. గుళ్ళో అనుకోకుండా తాళి నా చేతుల మీద అమ్మాయి మెడలో పడింది. తనకు కూడా నేనంటే ఇష్టం కానీ ప్రేమ కానీ లేవు. జస్ట్ నా పాస్ట్ తెలిసి నన్ను అర్థం చేసుకుంది. కొన్ని రోజులు సైలెంట్గా ఉండి 6 నెలల తర్వాత ఇద్దరం విడిపోతాం. వేద పరిచయం వాళ్ళ పెళ్లి గురించి క్లియర్గా రాశాడు సాగర్. నా శుభాని నేను ఎప్పటికీ మోసం చేయను సత్య. ప్లీజ్ నన్ను మోసగాడనుకోకు. నీకు ఇంతలా చెప్పడానికి ఒకటే రీజన్. నేను నా చెల్లెలిగా అభిమానించాను. మన రిలేషన్ అంటే శుభాకి ఎంతో ఇష్టం. మీ ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజుల్లో అవసరం కోసం స్నేహం నటించే వాళ్ళని చాలామందిని చూశాను, కానీ మీది చాలా స్వచ్ఛమైన స్నేహం. నువ్వు శుభాన్ని ఎంత బాగా చూసుకునేదానివో తన మాటల్లో చాలాసార్లు విన్నాను. నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకోలేక ఇంతలా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నీకు నా మాటలు నిజమనిపిస్తే నా క్యాబిన్కి రా, లేదంటే రేపటి నుండి నేను నీ కంటికి కనపడకుండా ఇక్కడ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు అన్న ఆ లెటర్ కంప్లీట్గా చదివిన సత్య ఆలోచనల్లో పడింది. సాగర్ నిజంగా ఏ తప్పు చేయలేదా? నేనే అతన్ని అపార్థం చేసుకున్నానా అని ఆలోచిస్తూ లంచ్ టైం అయిపోయి అందరూ వర్క్ కోసం వస్తుంటే సత్య ఆ లెటర్ని హోల్డ్ చేసి లేచి ఒక ఫైల్ తీసుకుని సాగర్ క్యాబిన్కి వెళ్ళింది సత్య. సాగర్ని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి ఆ లెటర్ సాగర్ ముందు పెట్టిన సత్య వైపు చూసిన సాగర్ బాధగా, నేను ఇంత చెప్పినా ఇప్పటికీ నా మీద నమ్మకం లేదా సత్య అని డల్గా అడిగాడు సాగర్. సత్య అతని వైపు చూసి సారీ సాగర్ గారు అంటూ తలదించుకుంది. సాగర్కి సత్య తనని నమ్మినందుకు సంతోషం వచ్చింది. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సత్య. ఇంతకుముందు నాతో ఎలా ఉండేదానివో అలా ఉండు చాలు అంటూ నవ్వి, అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు? నువ్విక్కడ చేరి ఎన్ని నెలలైంది అని అడుగుతూ కూర్చోమని చైర్ చూపించాడు. సత్య సాగర్ ఎదురుగా కూర్చుని అతను అడిగిన దానికి ఆన్సర్ చేసి, సుబ్బా నిజంగా చనిపోయిందా అని బాధగా అడిగింది. లేదు సత్య, నేనైతే నమ్మను. బట్ ఏమైందో ఎలా తెలుసుకోవాలనేదే తెలియడం లేదు అని బాధగా చెప్పాడు సాగర్. నాకు మీ వాళ్ళ మీద డౌట్గా ఉంది సాగర్ గారు. లేదంటే మీ అన్నయ్య పని కట్టుకుని సుబ్బా చనిపోయిందని చెప్పడం ఏంటి అని సత్య డౌట్గా అడిగింది సాగర్ని. వేద కూడా తన వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేయడం గుర్తొచ్చి, నేను ఎన్ని రోజులు సుబ్బా ఎక్కడుందో అని వెతికాను, కానీ నా వాళ్ళే చేశారనే ఆధారాలు కూడా లేకపోవడంతో గట్టిగా నిలదీయలేకపోయాను. ఏదైనా అంటే ఆవిడ ఎక్కువ టెన్షన్ పడి మళ్ళీ హార్ట్అటాక్ తెచ్చుకుంటుందేమో అని భయపడి ఆగిపోయాను. కానీ ఎలాగైనా నిజం తెలుసుకుంటాను సత్య అని స్థిరంగా చెప్పాడు సాగర్. ముందా పని చేయండి. సుబ్బాని ఏదైనా చేసే అవసరం మీ వాళ్ళకు తప్ప ఎవరికుంది? ఒకవేళ వేరే ఎవరైనా చేశారు అనడానికి తనకంటూ ఎవరూ లేరు కదా. సుబ్బా అనాథ, అదెప్పుడూ హ్యాపీగా లేదు. మీతో అయినా సంతోషంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు మనిషే కనపడకుండా పోయింది అంటూ బాధపడింది సత్య. తప్పకుండా కనుక్కుంటాను సత్య. నువ్వు ఒకసారి నాతో వస్తావా? వేద నిన్ను చూడాలంది. తను కూడా చాలా మంచిది. నేను చెప్పడం కాదు, ఓసారి నువ్వే తనతో మాట్లాడు. తర్వాత నువ్వే అంటావు తనకి శుభకి చాలా సిమిలర్ పాయింట్స్ మ్యాచ్ అవుతాయని. నవ్వు, మాట తీరు, ఆ కట్టు బట్టు కూడా సేమ్ అనుకో అని సాగర్ అంటుంటే సత్య నవ్వి, అందుకే తనతో ఫ్రెండ్షిప్ చేశారా అంది. ఒక రకంగా అంతే. తను శుభ అలా ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకుని నడుచుకుంటుంది. ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే ఇద్దరం వెళ్దామా అని అడిగాడు సాగర్. అలాగే సాగర్ గారు, ఇక నేను వెళ్తాను అని సత్య లేవగానే, సత్య వెయిట్, నువ్వు లంచ్ కూడా చేయలేదు, ఇది తిను అంటూ వేద తన కోసం పంపిన బాక్స్ ఆమెకిచ్చాడు సాగర్. మరి మీరు తిన్నారా అంది సత్య. లేదు, కానీ నువ్వు తిను సత్య అన్నాడు సాగర్ నవ్వుతూ. ఇద్దరం షేర్ చేసుకునేట్టయితే చెప్పండి తింటాను అంది సత్య కూడా నవ్వుతూ. మొండివి నువ్వు అని ముద్దుగా కదిలిన సాగర్ ఇద్దరికీ ఆ ఫుడ్ని షేర్ చేశాడు. ఆ ఫుడ్ టేస్ట్ చూసిన సత్య, వేద ప్రిపేర్ చేసిందా, తనకి వంటొచ్చా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, తనకు కుకింగ్ ప్యాషన్ అని సాగర్ అనగానే, చాలా బాగా చేసింది. అందరిలోకి నేనే వంట రాని దాన్ని అని పెదవి విరిచింది సత్య. మీ అమ్మాయిలంతా ఆల్మోస్ట్ మొగుడు రాగానే వాళ్ళ మీద ప్రేమతో వంట నేర్చుకుంటారులే అంటూ నవ్వాడు సాగర్. ఈవినింగ్ ఇద్దరూ కలిసి వేద ఇంటికి వెళ్ళారు. కలిసి సాగర్తో వస్తున్న సత్యని చూసి గుర్తుపట్టిన వేద నవ్వుతూ ఆమెని రిసీవ్ చేసుకుంది. తన నవ్వు చూడగానే సత్యకు కూడా శుభనే గుర్తొచ్చింది. సత్యకి వేదని పరిచయం చేసి అతను ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళగా లేడీస్ ఇద్దరూ మాట్లాడుతూ త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయారు. వేదని చూస్తూ, సాగర్ గారు చెప్పింది నిజమే, మీతో మాట్లాడుతుంటే మా శుభానే గుర్తొస్తుంది అని కన్నీళ్లతో చెప్తున్న సత్యని చూసి తన దగ్గరకు వెళ్ళి హక్ చేసుకుంది వేద. సాగర్ చెప్పారు మీరు ఎంత క్లోజ్ అని.
శుభని నేను చూడకపోయినా ఆయన మాటల్లో తెలుసుకున్నానని బాధగా అంది వేద. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.